పాడుతా తీయగలు. తర్వాతి గాయని సౌభాగ్యవతి శాంతి. ప్లీజ్ వెల్కమ్ హర్ లేడీస్ అండ్ జెంట్మెన్. శాంతి ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా సముద్రాల రామానుజాచార్యులు రాసినటువంటి ఈ పాట ఘంటసాల గారి సంగీతంలో లీలమ్మ గారు పాడారు. శాంతినివాసం సినిమా నుంచి కలనైనా నీ వలపే. శుభం తల్లి. तुषार शीतल सरोवराना अनंत नीरव निशीधिलोना ई कलुव निरीक्षण కలనైనా నీ వలపే కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే. మరాఠీ కదా, సంగతులు ఎంత బాగా పలుకుతాయమ్మా నీకు. నువ్వు చెప్పావు కదా మ్యూజిక్ నేర్చుకుంటున్నాను హిందుస్థానీ మ్యూజిక్ అని. ఈ పాటకు చాలా బాగా ఉపయోగపడింది. అది చాలా చాలా చక్కగా ఉంది. నీ గొంతుకలో ఒక చిన్న ఒక ర్యాస్పింగ్ ఉందన్నమాట, ఒక షార్ప్నెస్. అది సహజమైంది. నేను చెప్పే తుషార శీతల సరోవరాన పాడకుండా ఊరికి చదువు ఒకసారి. తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిషేధిలో. చాలు, నీ గొంతులో అది ఒరిజినల్గా ఉందని నాకు అర్థమైంది. అది మామూలుగా అయితే ఏమవుతుంది, ఎక్కువగా పాడినందువల్ల శ్రమ వల్ల గాత్రం కూడా అలా అనిపించవచ్చు. అలా కాదుగా, నీ గొంతుకు ఉండేది ఇట్లాగే మంచిది, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఆ గొంతుకు అలాగే ఉన్నప్పుడు అలాగే పాడేసేది, దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. మామూలుగా ఔత్రాహికులు శకారాన్ని షా అంటారు. నిషీధిలోన అనకు, నిషీధిలోన సా కాకుండా షా, నిషీధిలోన షకారం లేకుండా చూసుకో. మిగతా అసలు నాకు వేడుచ్చు, అది వేడుచ్చు కాదు, వేడుచ్చు నిన్న మనం అనుకున్నాం కదా పోయిన వేడుచ్చు అది. బట్ మిగతా అంతా పక్కాగా ఉంది. ఆ సంగతులు, స్పీడ్ సంగతులన్నీ లీల గారు పాడింది. చాలా ఎంత పాపులర్ సాంగ్. ఇప్పుడు కొన్ని వందల సార్లు పాడుతా తీగ వేదిక మీద పిల్లలు పాడారు. నువ్వు అంత బాగా పాడావు తల్లి. శుభం. చెప్పన ప్రేమ మిలేనియం సాంగ్స్ తో మేము ముందుకు రాబోతున్నాం. ఎవ్రీ డికేడ్ ఆ పాటలు మన రేడియోలో ఎక్కడైనా వింటే ఆ పీరియడ్కి వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు నువ్వు పాడలా,
నీ ఆత్మవిశ్వాసమే అద్భుతంగా పాడింది. ఈ మిలీనియం సంవత్సరంలో మాత్రమే నేను కంప్లీట్ జీరోకి వెళ్ళిపోయాను. ఎందువల్ల? కేవలం మణిశర్మ గారు, ఇంకొక ప్రపంచం ఆర్పి పట్నాయక్. పాటలో భావోద్వేగం మాత్రం అద్భుతంగా పలికించారు. వాయిస్ చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. యూ హ్యావ్ ఎ యూనిక్ క్వాలిటీ. ఈ పాటలో ఇంతవరకు నేను వినని ఇంప్రొవైజేషన్స్ ఇవన్నీ. పాటల పల్లకి చిరుగాలి ఆ ఇంటి గట్టు నేనడిగా చిరుగాలి నాపి నేనడిగా ఒక అద్భుతం అని అనాలనిపించింది, కానీ అనలేకపోయాను. ఆకాశానడిగా బదులే లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ శృతి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కామాక్షి పరదేవత అలా నడుచుకుంటూ వస్తుంటే మహాపెరియావ స్వామివారికి ఆవిడ గజ్జల్ చెప్పులు వినిపించాయట. నువ్వు బాగా ప్లాన్ వేసావు అబ్బాయి. ఏంటిది? ప్లాన్ వేస్తున్నది కార్తికేయ కాదు, శ్రీధృతి ఒక ప్లాన్లో ఉంది, నాకు అర్థమైంది. నువ్వు అబ్జర్వ్ చేయడమే పనిగా పెట్టున్నావు కదా అందరినీ. నీకు ఇంతవరకు చెప్పని మాట ఇంకా సాధన చేయాలి ఈ పాట విషయం. బట్ ఇందులో వాయిస్ మెచ్యూరిటీ బాగా పెరిగిందని అనిపించింది. అది యాడ్ చేసావు, అది నీ ఇంప్రొవైజేషన్ కదా? పాటలో ఉన్నటువంటి ఎమోషన్ కి కూడా ఆ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు ఉండాలి, ఏ మోతాదులో ఉండాలి అనే దానికి ప్రతి దానికి లెక్క ఉంటుంది. నిజంగా మేము కళ్ళు అప్పగించి చూసేలా పాడాం. సునీత గారు ఇచ్చిన బిల్డప్కి నేను ఏమనుకున్నానంటే, ఇది నీ టాలెంట్కి పరీక్ష. చరణ్ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను ఏం పాడాలి? మన ఇద్దరం కలిసి గంగా పాడరామా? అవునా? సాయి కార్డ్స్ కొంచెం నచ్చుంటాయి. ఓ, అన్ని గ్యాప్లు ఇస్తానా? ఓకే. గుండె లోతుల్లో ప్రవహించి మమ్మల్ని నీ యొక్క గానంలో ముంచెత్తావు. అంత బాగా పాడావు. సఖీ చిత్రం నుంచి కాయలవ్ చెడుగు. ఓకే, సఖి అంటే నువ్వు పుట్టావు అప్పుడు. ఓకే, అనిల్ రైట్స్ ఉన్నాయా మా